కనిపిస్తుంది. ఇదే అంటున్నా రేపు పొద్దున దాదాపుగా ఇప్పుడున్న ప్రకారం క్రాప్ ఒక 30% అంటే వేసిన క్రాప్ ఒక 30% పోయేటట్టే ఉంది. గతంలో ఏదైతే మనం అనుకున్నాం ఒక రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఒక రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారింది, అది కూడా మనం చూసాం. బట్ ఈసారి ఒక 30% పంట పోతుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా నివేదికలు చెప్తా ఉన్నాయి. మనం చూస్తున్న కరువు కూడా చెప్తా ఉన్న పరిస్థితి, లేకపోతే పంట ఎండిపోతున్న పంట కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఎవరి సైడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ఎవరి సైడ్ ఎంత ఎక్కువ ఉంటారో ఏందో కానీ రైతాంగంలో మాత్రం అన్రెస్ట్ మొదలైంది. ఓ చర్చ, అరే ఉన్నది గతంలో ఇట్లా లేకుండే ఇప్పుడు ఇట్లా అయినది అనే చర్చ అయితే మొదలైంది. రైతు బంధు రావట్లేదు, ఇంతవరకు రైతు బంధు పడలేదు. చాలా 3 ఎకరాల వరకు 5 ఎకరాలని 4 చెప్తారు కానీ 5 ఎకరాలు ఉన్నారు చాలా తక్కువ మందికే వచ్చింది, ఇంకా రాలేదు. పెట్టుబడి సాయం అందకపోయే, నీళ్లు రాకపోయే. సరే నీళ్ళు లేకపోతే కరెంట్ అన్న ఉందా అంటే కరెంటు పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఇన్ని సమస్యలు ఒక్కసారి ఎందుకు ఇట్లా అయిపోయినాయి, గతంలో లేదు కదా అనే ఒక చర్చ మాత్రం మొదలైంది. అది ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి ప్రచారానికి ఊపులోకి పోయిన తర్వాత ఒకేసారి ట్విస్ట్ అయి టర్న్ అయినా అయ్యే అవకాశం కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అనూహ్య ఫలితాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు అనూహ్య ఫలితాలు కూడా చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు మేము 14 గెలుస్తామని చెప్పుకుంటున్నారు, మా రిఫరెండము మీకు గెలవకపోతే ఏదో అవుతుంది అంటున్నారు. 14 నిజంగానే కనుక కాంగ్రెస్ పార్టీ 14 గెలవలేదు అనుకోండి, వాళ్ళు సింగిల్ డిజిట్కి పరిమితం అయితే ఇబ్బందికరమైన రాజకీయంగా 5 years పరిపాలన చేయగలుగుతారు. 5 years పరిపాలన ఉంటుండొచ్చు. కానీ ఒక అభద్రతా భావంతో నిరంతరం రాజకీయ అస్థిరత విత్ ఇన్ ద పార్టీలనే ఉంటుంది. విత్ ఇన్ పార్టీలనే వాళ్ళ దాంట్లో నేను నెంబర్ 2 అని ఒకరు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ నామినేటెడ్ పదవులు బట్టి విక్రమార్కకు సంబంధించిన వ్యక్తులకు ఒక్కరికి రాలేదు, పొన్నం ప్రభాకర్ గౌడ్కి సంబంధించిన వ్యక్తులకు జీవో రాలేదు. కానీ ఒకరి తర్వాత జీవో వస్తుందని వీళ్ళని మభ్యపెట్టినా వాళ్ళ మనసులకు ఎవరికి రాలేదు. ఈ రకమైనటువంటిది ముందు వాళ్ళది ఉంది. ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల 14 కనుకొస్తే నేను స్ట్రాంగ్ అవుతా, వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తా అని అనుకుంటున్నారు. మీరు మంచిగా చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల వరకు నేను స్ట్రాంగ్ అవుతా అని చెప్పేసి ఇప్పటిదాకా ప్రజలు ఒక భ్రమలో ఉన్నారు, నాయకులు కూడా ఒక భ్రమలో ఉండొచ్చు. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి తన ఫేస్ ఆఫ్ ఆయనతోటే మొత్తం నన్ను చూసే ఓట్లు వేసిరని చెప్పేసి పలుసార్లు చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. దాంట్లో పాటు కొంతమంది సీనియర్లు విభేదిస్తూ ఉన్నారు, మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. బట్ ఇక్కడ ఇంకొక వైపు కొంతమంది మేధావులంతా ఏమంటున్నారు, అసలు ఏకనాథ్ షిండే కావాల్సింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అంటా ఉన్నారు. అది ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు. ఈ నేపథ్యంలో నేనేమంటున్నానంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మల్కాజ్గిరి అనేది చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు సిట్టింగ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించిన దాంట్లో అక్కడ కనుక ఆయన గెలిపించకపోతే, లేకపోతే అక్కడ సిట్టింగ్ గెలిపించకపోతే ఇన్ని రోజులు నేను బీఆర్ఎస్ అసలు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని పాలు పోసి పై తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అక్కడ పోటీ మాత్రం చాలా గట్టిగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి నాన్ లోకల్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టిన ఈటల రాజేందర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ అక్కడ దిగుతూ ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి రాయుడు లక్ష్మారెడ్డి కూడా దిగుతూ ఉన్నాడు. నిజంగా రిఫరెండం అయినా మల్కాజ్గిరిలో కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? కంపల్సరీ ఆయనకైనా పెట్టుకున్నాడు కదా, రిఫరెండం అనేది కూడా ఆయనకైనా పెట్టుకున్నాడు. అవును, పార్లమెంట్ ఎలక్షన్స్ మొత్తం. ఇక మల్కాజ్గిరి మరింత కీలకంగా ఉంటుంది. సిట్టింగ్ ఎంపీ స్థానమే గెలిపించుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంటే మీ ఎందుకు అనేది విత్ ఇన్ ద పార్టీలో మొదలవుతుంది ముందు 100%. అయితే మల్కాజ్గిరి అత్యంత కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి గెలిపించుకోలేకపోయినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, సిట్టింగ్ ఎంపీ ఇన్ని గొప్పలు చెప్పినావు, ఇన్ని మాటలు చెప్పినటువంటి వ్యక్తి సిట్టింగ్ ఎంపీ ఎందుకు గెలిపించుకోలేకపోయినావు, రిఫరెండం ఏమైంది అంటారు. ఇదే ఒక్కటే ఒక మల్కాజ్గిరి ఆ సమస్య. ప్లస్ ఇప్పుడు ఇన్ఛార్జ్, ఇప్పుడు మల్కాజ్గిరికి ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావుని పెట్టిరు. మన తుమ్మల నాగేశ్వరరావుని పెట్టి కూడా ఆయన లేకుంటే కూడా మన సమావేశాలు జరిగినాయి. ఆయన లేకుండా సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి గారే. ఇప్పుడు ఇంకొకటి ఏంది, ఇప్పుడు చేవెళ్లకు మహబూబ్నగర్కి ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు చేవెళ్ళ మహబూబ్నగర్ కూడా గెలవలేదనుకో, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న 2 నియోజకవర్గాలు సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి. ఈ 3 స్థానాలు గెలవకపోయినా, మల్కాజ్గిరి ఓడిపోయినా, ఈ 2 స్థానాల్లో ఒకటి పోయినా చాలా కాంగ్రెస్ పార్టీలనే విత్ ఇన్ ద పార్టీలనే మొదలవుతుంటది. అరే ఇన్ఛార్జిగా ఉన్నాయి గెలిపించుకోలేక, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీ గెలిపించుకోలేనటువంటి సిచ్యువేషన్ లో అధినాయకుడు ఉంటే ఏంటి ఈ రకమైనటువంటి పరిస్థితి అని ముందు అక్కడ తయారవుతుంది కాంగ్రెస్ పార్టీలో.
ఉందో అక్కడ అభద్రతా భావం. అందుకే నిరంతరం మనం తెలంగాణ ప్రజానికము 10 సంవత్సరాల్లో ఒక స్థిరంగా ఓ రకమైనటువంటి ఆర్థిక వృద్ధి సాధించినటువంటి తెలంగాణ ప్రజానికము రాజకీయంగా ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే తెలంగాణ స్థిరత్వానికి బ్రేక్ పడుతుంది. తెలంగాణ ఉరుకుతున్నటువంటి సమయంలో ఈ మన ఎలక్షన్ బ్రేక్ వేసింది, కాళ్ళల్లో కట్టబెట్టినట్టు జరిగింది. అది స్లో అయిపోతుంది. ఈ స్లోలో కూడా ఏంది, ఒక రాజకీయ స్థిరంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటేనే ఒక తీరుగుంటుండేది. నిరంతరం చర్చ, అసలు ప్రజల సమస్యల మీద చర్చ కాకుండా రాజకీయ అస్థిరత మీదనే చర్చ జరుగుతుంది, రాజకీయ అస్థిరత మీదనే కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కూడా ఇదే రకమైనటువంటి అస్థిరత మీదనే ఉన్నట్లయితే ఇక తెలంగాణ ఎక్కడ ముందుకు పడుతుంది, ఆ రకమైనటువంటి సిచ్యువేషనే రాబోతుంది అనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక అసంతృప్తితోటి ప్రజానికము మన అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి ఓ రకమైనటువంటి చర్చ, ఓ రకమైనటువంటి అసంతృప్తి మాత్రం మొదలైంది.